నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కార్తీక నాగుల చవితి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాగుల చవితి పర్వదినం. ఈ సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళాలి. పుట్టల దగ్గర దీపాలు వెలిగించుకోవటం, ముగ్గులు వేయటం, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవటం, పుట్ట దగ్గర చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యంగా సమర్పించటం, పుట్టలో పాలు పోయటం ద్వారా నాగదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవాలయంలో పుట్టలకు పూజ చేసేటప్పుడు ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకుంటే నాగదేవతల అనుగ్రహం కలగటంతో పాటుగా కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక నాగుల చవితి సందర్భంగా ఈరోజు వండిన పదార్థాలు ఆహారంలో స్వీకరించరాదు. కత్తి, చాకు లాంటి పదునైనటువంటి వస్తువులు ఈరోజు వినియోగించరాదు. ఈ నియమాలు పాటిస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోయటం వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, పుట్టలో పాలు పోయటం అంటే మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని, తమోగుణాన్ని తొలగింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థము. అలాగే ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే పుట్టలో పాలు పోయటం వెనుక వేదాంత శాస్త్ర రహస్యం కూడా ఉంది. ఆ వేదాంత శాస్త్ర రహస్యం ఏంటంటే, మానవ శరీరంలో కుండలిని శక్తి సర్పాకారంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. కాబట్టి సర్పాకారంలో చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయమని చెప్పటమే పుట్టలో పాలు పోయటం వెనుక ఉన్నటువంటి వేదాంత రహస్యం. అలాగే వైజ్ఞానిక రహస్యం కూడా ఉంది. వైజ్ఞానిక రహస్యం ఏంటంటే, పుట్టలో పాలు పోసినప్పుడు పాములు పుట్టల బయటికి వచ్చి సంచరించేటప్పుడు పాముల యొక్క తేజస్సు పుట్ట మీద పడి, మనం పాలు పోసినప్పుడు అది పుట్ట మీద ఉన్నటువంటి పాముల తేజస్సుతో సంయోగం చెంది ఒక రకమైనటువంటి వాయువును విడుదల చేస్తుందని, అది మహిళలలో సంతానపరమైనటువంటి దోషాలను తొలగింపజేస్తుందని వైజ్ఞానిక పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా, వేదాంత పరంగా, వైజ్ఞానిక పరంగా కార్తీక నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోయటం, పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ ఈ 9 నాగదేవతల పేర్లు స్మరించుకుంటూ పుట్టల దగ్గర ప్రదక్షిణలు చేయటం, నమస్కారం చేసుకోవటం ద్వారా జాతకంలో ఉన్న సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు కార్తీక శుక్ల పంచమి, దీన్ని నాగపంచమి అనే పేరుతో పిలుస్తారు. నాగపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కార్తీక ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మ నామమహిమ గురించి చెప్తూ దేవీ భాగవతంలో మరొక అంశం చెప్పాడు. ఆశ్చర్యపోతాం మనం వింటే. కాశీక్షేత్రంలో మరణించిన వారి యొక్క చెవిలో రుద్రుడు దుర్గానామముని తారక మంత్రముగా ఉపదేశిస్తాడు, దానితో వారు మోక్షం పొందుతారు ఉందండి. ఆశ్చర్యపోతాం. అది చూస్తూ ఇంకోరు అంటారు రామనామాన్ని ఉపదేశంగా తారక మంత్రాన్ని ఇస్తాడు అని కొందరు చెప్పారు. ఈ రెండూ కాదండి, పంచాక్షర ఉపదేశిస్తాడు మరికొందరు చెప్పారు. ఎందుకు ఏది ఉపదేశిస్తాడంటే, రుద్రుడు చెవులో ఏం చెప్పాడో మనకేం తెలుస్తుందండి. ఒకటే మాట, ఆయన చెవులో చెప్పింది ఎవడు చెప్పగలడు? మరి ఇవన్నీ అబద్ధాలేనా? ఒక్కడ అబద్ధం కాదు. ఇన్ని సత్యాలు ఉంటాయా? ఏదో ఒకటే సత్యం కదా అంటే, ఇన్ని సత్యాలే ఒకటే సత్యం. ఇది తెలుసుకోవాల్సింది. తారకము అంటే మోక్షం ఇచ్చున్నది అని అర్థం. రుద్రుడు చెవులో ఉపదేశిస్తాడు అంటే అర్థం ఆ జీవుడు దేనివల్ల మోక్షం పొందుతాడో దాన్ని ఉపదేశిస్తాడని అర్థం. ఇది ఒకటి, ఇంకొకటి ఏం లేదు ఇక్కడ. ఇది అన్వయించుకోవాల్సింది. దుర్గానామాన్ని ఉపదేశిస్తాడు. అది అసలు తారకం అంటే వేదం చెప్పింది ఓంకారస్తారహ అని. కానీ పంచాక్షరిని ఆవిష్కరించినటువంటి ఉపనిషత్ మంత్రమైతే పంచాక్షరిని తారకోయం
ఇదే అవిముక్త క్షేత్రమనందు శివుడు ఉపదేశిస్తాడని స్పష్టంగా చెప్పారు అక్కడ. మరి మన తులసీదాస్ గారిని అడిగితే రామనామని చెప్తారంటారు. అంటే తులసీదాస్ తప్పంటే అదిగో దోషం మళ్ళీ. అందుకే ఇది అన్వయం. కానీ దుర్గానామానికి తారకమనే ఒక సంజ్ఞ ఉన్నది అని ఇప్పుడు ప్రస్తావన ఎందుకు చెప్తున్నాం? పురాణం ఎందుకు చెప్పింది ఆ మాట అంటే అమ్మ నామములు మనల్ని తరింపజేస్తున్నాయి. నిరంతర అమ్మ నామచింతన ఇంత చెప్తున్నారు. అమ్మ నామముల్లో ప్రధానమైన నామములు ఏమిటి అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉండే 50 అక్షరాలు అమ్మ నామములు. ఇవి తెలుసుకోవాలి. మాతృకా వర్ణ రూపిణి అన్నారు ఇక్కడ. ఒక్కొక్క అక్షరం అమ్మనామమే. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి అక్షరం అమ్మనామం అనుకోండి, అప్పుడు ఆ అక్షర సిద్ధి తప్పకుండా లభిస్తుంది. అందుకే ప్రతి అక్షరము అమ్మనామమే అని ఆ అక్షరములను ఉపాసించడమే చెప్తున్నారు. ఈ అక్షరములను తీసుకుని అమ్మ మంత్రాన్ని సంపుడితం చేసే ఉపాసనే నంది విద్య అని పెద్ద రహస్యం. అది శ్రీ విద్యోపాసనలో తెలుసుకోవాల్సిన గ్రాహ్యమైన అంశం. అది మొత్తానికి ఆయి పల్లవితై అంటూ వివరిస్తూ కాళిదాసు మహాకవి దీన్ని వివరిస్తాడు. ఆ ఈ అనే అక్షరములను ఎలా సంపుడితం చేసి మంత్రజపం చేయాలి. అలాగే గాయత్రి మొదలైన మంత్రములను కూడా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరముల్ని మంత్రానికి అటు ఇటు సంపుడితం చేసి జపించే విధానం ఉన్నది అనేక మంత్రములకు. చెప్పవచ్చిన సారాంశం ఏమిటంటే ప్రత్యక్షరము అమ్మనామమే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మనామం లేని అక్షరం లేదు. అకారం నుంచి క్షకారం వరకు అమ్మనామములే. అందుకే అకారానికో దేవత, క్షకారానికో దేవత అన్నీ చెప్పారు. అందుకే అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. అమృతాది మహాశక్తి అంటే అందులో అకారము యొక్క దేవత అమృత. అలా క్షకారం వరకు మీరు వెళితే హంసవతి, క్షమావతి చివరి దేవతలు. కనుకనే అక్కడ అమృతాతో మొదలై హంసవతి, క్షమావతి అంటే అకారంతో మొదలై హకార క్షకారం వరకు ప్రత్యక్షరం అమ్మనామమే. అందులోది ఒకటి అయి. ఇది తెలుసుకోవాలి. అది వీడికి బీజాక్షరం ఏంది తెలుసుకుంటే, అందుకు అందరూ మాట్లాడే మాటలే కదండి. ఆ శబ్దమే అమ్మపరంగా ఉపాసిస్తే మంత్రమైపోయింది. ఇదే తెలుసుకోవాల్సింది. అందుకే అమంత్రం అక్షరం నాస్తి మూల మనౌషధం అని శాస్త్రం చెప్తున్నారు. మంత్రము కాని అక్షరం లేదు, ఔషధం కాని వేరు లేదు అన్నాడు. వేరంటే మూలం. ప్రతి వేరు ఒక ఔషధం ఏంట. కానీ ఏ వేరుని ఎలా కలిపితే ఔషధమవుతుందో వైద్యుడికి తెలుసు. ఏ అక్షరాన్ని ఎలా చేస్తే మంత్రమవుతుందో ఋషికి తెలుసు. అది ఇక్కడ. అందుకు పద్ధతి దేనికైనా ఉన్నది. అందుకే అక్షరములన్నీ మంత్రములే. ఇది తెలుసుకోవాల్సినది. అప్రయత్నంగా అమ్మ పలికించి ఐబీజాన్ని సిద్ధింపజేసింది. అలాంటి మరొక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తూ రమ్యమైన మరొక దివ్య చరిత్రలోకి ప్రవేశింపజేస్తున్నాడు. ఈ కథ ఉన్నదే ఇదివరకటి కథ కంటే మరింత విస్తారమైన కథ. ఇది అమ్మ నామ మహిమని వివరించేటువంటి కథ. ఒకప్పుడు అయోధ్య కోసల దేశ రాజధాని అని చెప్పబడుతుంటుంది. సూర్యవంశ చక్రవర్తులు పాలిస్తూ ఉన్నారు. ఆ పరంపరలో ధ్రువసంధి అనబడేటువంటి మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభువు, రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన గుణములు చెప్తున్నారు. ధర్మాత్ముడు, సత్యసంధుడు, శుచివ్రతుడు, వర్ణాశ్రమ ప్రతిష్ఠాత. అలాంటి మహాత్ముడు. ఆయన రాజ్యంలో 4 వర్ణముల వారు క్షేమంగా హాయిగా సంపన్నులై జీవిస్తున్నారు. అంత మహానుభావుడికి ప్రధానంగా ధర్మపత్ని ఉన్నది. ఆమె పేరు మనోరమ. ఆ మనోరమ, అదేవిధంగా మరి యొక్క భార్య లీలావతి. ఇద్దరు సుగుణం కలవాళ్లే. వారికి కొంతకాలానికి ఈ ఇద్దరు భార్యల ద్వారా సంతానాన్ని పొందేట. ఈ మనోరమకి కలిగినటువంటి వాడు సుదర్శనుడు అనేటువంటి వాడు. ఈ లీలావతికి కలిగిన వాడు శత్రుజిత్తు అనేటువంటి వాడు. చిత్రం ఏంటంటే ఈ సుదర్శనుడికి సాత్విక గుణం పాలు ఎక్కువైపోయింది. సాత్విక గుణం పాలు ఎక్కువైపోతే చూడ్డానికి మందకొడిగా కనిపిస్తారు, కానీ శక్తి సాత్వికానికి చాలా ఉంటుందండి. పరమ శాంతుడై శూరత్వం మొదలైనవి ప్రకటించకుండా చాలా ఒక బేలలాగా కనిపించేవాట. రెండో వాడు ఉన్నాడు శత్రుజిత్తు. వాడు మంచి ఉత్సాహం బాగా ఉండేవాడు. కానీ చిత్రం ఏంటంటే ఈ రెండో వాడిని చూస్తుంటే అందరికి ఉత్సాహం కలుగుతుంది. తండ్రికి కూడా ఈ రెండో వాడంటే ప్రేమ ఎక్కువగా కలుగుతుంది మొదటివాడి కంటే. ఎందుకయ్యా అంటే మొదటివాడి గురించి ఒకటే మాట చెప్పారు, మందభాగ్య అని ఒకటే మాట చెప్పారు. అంతే. అవతల వాడికి మన మీద ప్రేమ పుట్టింది అంటే అదొక సౌభాగ్యం, పుట్టలేదు అదొక మందభాగ్యం. అంతే. వాడిని అనకూడదు, మన భాగ్యం అంతే అనుకోవాలి. ఇక్కడ ఆ విధంగా మందభాగ్యుడు అవడానికి జ్యేష్ఠపుత్రుడే, కానీ గౌరవ మర్యాద మన్ననలు దక్కలేదు. మొత్తానికి ఇద్దరు పుత్రులు పెరుగుతూ ఉన్నారు. ఇంకా బాల్యదశ అప్పుడప్పుడే దాటుతున్నారు. ఈ సమయంలో ఒకప్పుడు మృగయ విహారానికి వెళ్ళాడు రాజు ధ్రువసంధి. అంటే వేట వినోదానికి కాకుండా క్రూర జంతువుల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి వేటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సింహంతో వేటాడుతున్నట్ట. ఆ వేటని చాలా అద్భుతంగా వర్ణించింది దేవి భాగవతం. ఆ సింహంతో వేటాడుతున్నప్పుడు నిజానికి మహాశూరుడు కనుక సింహాన్ని ఎదుర్కొని దాని డొక్కలో కత్తితో పొడిచెట్ట. అది గాయపడింది.
మళ్ళీ మీదకు వస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి సైనికులు వాళ్ళు సహకరిస్తూ తాళ్ళు వేసి దాన్ని నియంత్రించేట. ఇతను కూడా దాన్ని డాలు అడ్డం పెట్టుకుని పొడవడానికి వెళుతున్నాడు, పోట్లు పొడిచాడు. దానికి మహాపౌరుషం వచ్చింది, పంజాతో గట్టిగా కొట్టి నేల మీద పడవేసిందట. ఆ దెబ్బకి ఇటు రాజు మరణించాడు, అంతవరకు దెబ్బతిన్నందుకు సింహము మరణించింది. ఇక్కడ ఎప్పుడైతే రాజు మరణించాడో వెంటనే చేయవలసినటువంటి ఉత్తరక్రియలన్నీ చేశారు. రాజత్వం ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు తర్వాత ఎవరిని నియంత్రించాలి అనే దానిలో ఇప్పుడు సందర్భం చర్చ చేస్తున్నారు. అందులో మంత్రులు చెప్తున్నారు, ఇందులో ఆలోచించవలసిందేమున్నది, మన ఇక్ష్వాకు వంశంలో ఒకనొక సంప్రదాయం ఏంటంటే ధర్మపత్ని యొక్క పుత్రుడు ఎవడో అతడే రాజు అవుతాడు, పైగా జ్యేష్ఠపుత్రుడై ఉండాలి. రెండూ సమకూరాయి. రాజుగారి ధర్మపత్ని మనోరమ, ఆమె జ్యేష్ఠపుత్రుడు సుదర్శనుడు, ఈయన రాజవాలి. పైగా అతనుకున్నవి శుభలక్షణాలన్నీ ఉన్నాయి, అవయవ లోపం లేదు, బుద్ధి లోపం లేదు, పరమశాంతుడు, అతడే అన్ని విధాలా అర్హుడు అని మంత్రిసత్తములు నిర్ణయించారు. ఈ లోపల ఆ లీలావతి కొడుకున్నాడు, ఎవడు శత్రుజిత్తు. ఆ శత్రుజిత్తుకు రాజవాళ్ళను కోరిక పుట్టింది మనస్సులో, ఎందుకంటే చురుకుదనము ఉత్సాహము వీడి చేత వాడికి ఆ కోరిక పుట్టింది. అప్పుడు లీలావతి తండ్రి ఉన్నాడు, అతడు ఉజ్జయినీపతి అయిన యుధాజిత్తు, ఉజ్జయిని నగర్ రాజుట, అంటే ఈ పిల్లవాడి తాతగారు. ఆయన అల్లుడి మరణ వార్త విని వచ్చాడు. ఆయన వచ్చి చర్చ చేసేటప్పుడైతే ఆయన గట్టిగా చెప్పాడు, ఇతడ చూడ్డానికి పెద్ద కొడుకు అయినప్పటికీ ఒక రాజుకు ఉండవలసిన లక్షణములు ఏవి దగ్గర లేవు, బలము కానీ పరాక్రమం కానీ శౌర్యం కానీ ఏమీ లేదు, బలహీనుడైన వాడు రాజు ఎలా అవుతాడు, రెండో వాడైనప్పటికీ అన్ని యోగ్యతలు ఈయనకున్నాయి, కనుక ఇతడే రాజు కావాలి అన్నట్ట. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. కార్తీక దామోదరాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం సాం శరవణ భవ. ఈరోజు నాగుల చవితి. ప్రతి ఒక్కరూ కూడాను కార్తీక శుద్ధ చవితి నాగుల చవితిగా భావిస్తూ పవిత్రవంతమైనటువంటి కార్తీక స్నానాల్ని ఆచరించిన పిదప నాగేంద్రుడు నివసించేటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట చుట్టూతా కూడా ప్రదక్షిణాలు ఆచరించి అక్కడ ముగ్గులు వేసి అలంకరణ చేసి పుట్టలో ఆవు పాలతో పాటుగా సలిమిడి మొదలైనటువంటివన్నీ కూడాను ఆ పుట్టలోకి వదిలివేయటం వల్ల తమకు కలిగినటువంటి సంతతికి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా కంటికి సంబంధించి కానీ చెవికి సంబంధించిన కానీ రుగ్మతలు కలగనీయకుండా ఎటువంటి విష ప్రభావాలకి గురి కాకుండా నాగేంద్రుడు అనుగ్రహాన్ని ప్రసాదించుగాక అంటూ పుట్టలోని నాగన్న మమ్ము అనుగ్రహించవయ్యా అని చెప్పేసి పుట్టకు దూరంగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఆ పుట్ట మీద ఉన్న మన్నును కొద్దిగా తీసుకొని చెవులకు బొట్టుగాను అలంకరించుకోవడంతో పాటుగా ఇంటి దగ్గర కూడాను గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ గడప వద్ద కూడాను ఈ పుట్ట మన్నును అటు ఇటు వేసి పాలు పోసి అరటిపండు ముక్క పెట్టి నమస్కారం చేసేటువంటి సనాతన సంప్రదాయం. నాగేంద్రహారాయ నమశివాయ అంటూ పరమేశ్వరుడు కూడా నాగుల్ని ధరించి అందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:44 తిథి చవితి రాత్రి 3:47 వరకు నక్షత్రం అనురాధ ఉదయం 7:50 వరకు వర్జం మధ్యాహ్నం 2:07 నుంచి 3:55 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:15 నుంచి 7:47 వరకు అమృతకాలం రాత్రి 12:53 నుంచి 2:40 వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం నాగుల చవితి. పుట్టలో పాలు పోయడం అంటూ ఉంటారు. పుట్టదాకా వెళ్ళడానికి అవకాశాలు లేకపోయినా ఇంట్లోనైనా పామును చలివింటితో ఏర్పాటు చేసి పాలు పోసి నైవేద్యాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా సత్సంతానం, సంతానాభివృద్ధి, ఆధ్యాత్మిక జీవనంలో వికాసం మొదలైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు దూర్వా గణపతి వ్రతం ఉంది. ఆ కారణంగా దూర్వలతో గణపతిని పూజించడం ద్వారా సంపద సిద్ధించడంతో పాటుగా భూమి, ఇల్లు మొదలైనటువంటి అంశాలలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే కొనేటప్పుడు మనకు అనువుగా లభించడం, మంచిది లభించడం, అమ్మేటప్పుడు రావాల్సినటువంటి సొమ్ము రావడం లాంటి ఫలితాలన్నీ సంభవిస్తాయి. అలాగనే ఈరోజు ప్రదోషం ఉంది. ఆ కారణంగా సాయంకాల వేళ సూర్యాస్తమయం తర్వాత నీళ్లలో దొరువులు వేసి ఆ దూర్వాజలంతో శివునికి అభిషేకం చేస్తే అప్పులు తీరిపోతాయి. అలాగనే ప్రదోషం కాబట్టి మనం శనివారం కూడా కావడం వలన ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆహారంగా ఆవులకు అందించడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. జీవితంలో శక్తి కన్నా సహనమే ఎక్కువ విజయాలు తెచ్చిపెడుతుంది. కాశీ పాపములకు ఎదురు చుక్క అన్నాడు. కాశీ ఉపపాతములకు విషం. ఎందుచేత అంటే ఆవిడ్ని పిలుస్తూ సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క, వెలది కాశీ ఉపపాతములకు విషము, భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి అన్నాడు. కాశీ గొప్పతనం ఏమిటంటే సాక్షాత్ శంకరుడు పార్వతీదేవితో చెప్పింది. అందుకే 4 చోట్ల 4 స్త్రీ సంబంధమైనటువంటి సంబోధనలు వేశారు. పార్వతీదేవిని పిలిచి చెప్తూ ఈ కాశీ పాపములకు ఎదురు చుక్క. కాశీపట్టణంలో వచ్చినటువంటి వాడెవరుంటాడో కాశీపట్టణానికి వచ్చి నిలబడిన వాడి పాపములు దహించుకుపోతున్నాయి. అంటే అస్తమానం పాపం చేసి అక్కడికి వెళ్ళి కాల్చుకోమని కాదు, ఆయనే అంత అమాయకుడు కాడు. మనసు మార్చుకుని ఇకపైన జాగ్రత్తగా ఉంటాను తండ్రి, ఇంతకుముందు చేసిన తెలిసో తెలియకో చేసిన పాపములు తీసి అంటే అనుగ్రహిస్తాడు. అందుకని సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క. అంతేకాదు వెలది కాశీ ఉపపాతములకు విషము. మహాపాతకములు ఉంటాయి.
ఉపపాతకములని చాలా భయంకరమైనటువంటి పాపములు. అటువంటి పాపములను పోగొట్టడానికి విషం లాంటిది. భామ కాశీ కళ్యాణముల కాటపట్టు. సమస్త కళ్యాణములకు, శుభములకు, మంగళములకు, శోభస్కరమైన విషయములకు కాశీపట్టణము ఆటపట్టు. అంతేకాదు, ఇంటి కాశీ ముక్తికాంతకు పుట్టుస్థలం, లేదా ఇంటి కాశీ మోక్షమునకు జన్మభూమి. మోక్షమునంతా కూడా అసలు కాశీలోనే పుట్టింది. అంటే విడుదల ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అంత గొప్ప క్షేత్రమైనటువంటి కాశీ పట్టణాన్ని ఓసారి కాశీ కాశీ అనుకోవడం చాలు. అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు అందుకే ఆఖరి పాదంలోకి అన్ని మాటలు కాశీ తీసుకొచ్చారు. మీరు కాశీ కాశీ అని ఇందులో అన్నందుకు ఒకసారి కాశీ గురించి ఆలోచింపచేస్తారు. అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. అటు ఇటు పోతున్న మనసుని ఏది తలుచుకుని పవిత్రం అవుతుందో దాని వైపుకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇది కాశీ పురాధీశ్వరి. సాధారణంగా పరిపాలన కలిగి ఉంటుంది పురాధీశ్వరి, లేదా పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క భార్య అయి పట్టమహిషి అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఆవిడేం చేస్తోంది? పాపపుణ్యములను విచారణ చెయ్యదు. పరిపాలన చేయడం అంటే ఏం చేస్తుంది? పాపపుణ్యములను విచారణ చేస్తారు. ఏం పాపం చేశావు, ఏం పుణ్యం చేశావు? పాపం చేసి దాని ఫలితం అనుభవించవలసి వస్తే భయపడి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావా? ఇంకెప్పుడైనా చేస్తావా? ఇంకెప్పుడు చేయకు, క్షమిస్తున్నాను పో. పాపపుణ్యముల విచారణ చేస్తాడు పరిపాలన చేసినప్పుడు స్వామి. ఆవిడేం చేస్తోంది? కాశీ పురాధీశ్వరి. నీ పాపం నాకెందుకు, నీ పుణ్యం నాకెందుకు రా అబ్బాయి, కడుపు నిండా ముందు అన్నం తిను. ఎవరిని ఎంత పాపం చేసిన వాడినైనా సరే, మహాపాపం చేయడానికే సిద్ధపడిపోయిన వాడు ఎవరు? ఎవరో కాదు, వ్యాసుడే. కాశీ పట్టణాన్ని శపిస్తానన్నాడు అని నీళ్లు పోసుకునేటప్పటికీ వేద పురాణ శాస్త్ర పదవీరదవీయసి అయిన పెద్ద ముత్తైదువా కాశికా పురాధి పీఠ హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచే హస్తసము జ్ఞాదరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. చేతి గాదులు గల్లుమంటుండగా పిలిచి అన్నం పెట్టి మరీ కూర్చోబెట్టి పరమశివుణ్ణి శాంతపరిచి, బెంగ పెట్టుకోకురా, కాశీలో ఉండద్దన్నాడని దక్షిణ కాశీ లోకంలో దక్షారామం వెళ్ళి దక్షారామంలో ఉండమంటే వ్యాసభగవానుడు ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది? ఎంత తప్పు చేసిన వాడికి అన్నం పెడుతుంది కాశీలో. తప్ప తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి చూడదు. అది అక్కడ గొప్పతనం. అంతేగాని వీడు తప్పులు చేసిన వాడికి వీడు అన్నం దొరక్క బాధపడాలి అని మాత్రం అందం. అమ్మ చూడండి, ఎన్ని తప్పులు చేసి రాత్రి నాన్నగారు నిద్రపోయిన తర్వాత గోడ దూకి లోపలికి వస్తున్న పిల్లాన్ని ముందు తీసుకెళ్ళి అన్నం పెట్టి ఏడుస్తుంది మార్రా అని. అలా అమ్మ ఇక్కడ పరిపూర్ణమైన మాతృత్వం అన్నపూర్ణగా నువ్వు. కాబట్టి ఏం చేస్తావు? వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడమే. నేను సన్యాసిని, నాకు భిక్ష పెట్టు. కాబట్టి ఆయన అడిగేటప్పుడు భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీపురాధీశ్వరి అంటే ఆయన స్తుతి మాత్రమే చేస్తున్నారా? తర్వాతి కాలంలో తన జాతిలో వచ్చేటటువంటి ప్రజలందరినీ దేశకాలములతో సంబంధం లేకుండా ఉద్ధరించడానికి ఒక్క శ్లోకంలో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారా? అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అందుకే శంకర భగవత్పాదులకు ఈ జాతి ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోతుంది. అటువంటి దార్శనికుడు లేడిక. అంతటి మహానుభావులు శంకర భగవత్పాదులంటే. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌజ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆదిపర్వం. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 1వ అధ్యాయం. ఈ ఆదిపర్వంలో మొదటిది అనుక్రమణికా పర్వం. ఇందులో గ్రంథ ప్రారంభం
గ్రంథం యొక్క మహిమ చెప్పబడ్డాయి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్య నమః. సర్వవిఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ మనం ప్రారంభం చేస్తున్నాం. లోమహర్షణ పుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికః నైమిషారణ్యే శౌనకస్య కులపతేః ద్వాదశ వార్షికే సత్రే. పూర్వం ఒకనాడు కులపతి అందరికీ పెద్ద అయినటువంటి శౌనక మహర్షి, ఆయన జ్ఞానంలో చెప్పటంలో పురాణాలు చెప్పడంలో మహత్తరమైనటువంటి శక్తి గలవాడు. కులపతి అయినటువంటి శౌనక మహర్షి నైమిషారణ్యంలో 12 ఏళ్ల పాటు చేసే ద్వాదశ వార్షిక యాగం చేయసాగాడు. 12 ఏళ్ళు రెండో 12 ఏళ్ళు. అప్పుడక్కడికి లోమ మహర్షుడి పుత్రుడు సూతపుత్రుడు పౌరాణికుడైనటువంటి ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఉగ్రశ్రవసుడు ఆయన్ను చూడగానే మునులందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆయన నుండి కథలు వినాలని ఆయన చుట్టూ చేరారు. కథలు చెప్పడంలో చాలా నేర్పరి, అద్భుతమైనటువంటి పౌరాణిక కథలను అంత అద్భుతంగా చెప్తారన్నమాట. సూత మహర్షి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. వారి నుండి గౌరవ సత్కారాలను కూడా అందుకున్నాడు. వారు ఇచ్చిన ఆసనంపై కూర్చున్నాడు. వారిలో ఒక ముని ఇలా అడిగాడు, ఓ సూతపుత్ర, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఏ ప్రదేశాల్లో ఎంతెంత కాలం ఉన్నారు? ఈ విషయాలన్నిటినీ పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు సూతపుత్రుడు తన గురించి ఇలా చెప్పాడు. ఓ శౌనకాది మునులారా, జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్పాడు. ఆ మహాభారత కథను ఆ సమయంలో చెప్పాడు. నేను దాన్ని విన్నాను. ఆ సమయంలో సర్పయజ్ఞం అంటే తండ్రికి అవమానం జరిగినప్పుడు తండ్రిని అవమానపరిచినటువంటి సర్పాలనే నేనంతా యజ్ఞం చేస్తానని చేశాడు జనమేజయుడు. మీకు అందరికీ తెలుసు ఆ కథ. హరివంశులు కూడా మేము చెప్పుకున్నాను, మీకు మీరు విన్నారు కూడా. భాగవతంలో అత్యద్భుతంగా చెప్పుకున్నాం. భాగవతం వినిన వాళ్ళకి ఆ కథ తెలుస్తుంది. ఎందుకు ఆ జనమేజయ మహారాజు చెప్తున్నారు, జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్పాడు ఆ యజ్ఞంలో. నేను దాన్ని విన్నాను. తర్వాత శమంతకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడ కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. అక్కడి నుండి సరాసరి మీ దగ్గరికే వచ్చాను. మీరందరూ బ్రహ్మ ప్రభావాన్ని పొందినవారు, మీరంతా కూడా ఆ ప్రభావాన్ని పొందినవారు. ఈ యజ్ఞంలో సూర్యుడిలాగాను అగ్నిదేవుడిలాగాను ప్రకాశిస్తున్నారు. మీరందరూ స్నానం చేసి పరిశుద్ధులై ఉన్నారు. అగ్ని కార్యాలు చేసుకొని ప్రశాంతమైన మనస్సుతో కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా అగ్ని కార్యాలు చేస్తున్నారు కాబట్టే మన దేశమంతా బాగా ఉంటుంది. అందుకని ఇప్పటికీ కూడా అగ్ని కార్యం చేసేటువంటి శక్తి ఉండేటువంటి, అధికారం ఉండేటువంటి మహాత్ములైన అందరూ కూడా ప్రతినిత్యం చిన్న అగ్ని కార్యం చేస్తే చాలా బాగుంటుంది. దాంతో అన్ని రోగాలు కూడా నాశనమైపోతాయి, పరిశుద్ధమవుతుంది. అది సైన్స్ ప్రకారం కూడా మనకు ప్రూవ్ చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆజ్యంతో వచ్చేటువంటి పొగలో వచ్చేటువంటి శక్తి అపరిమితమైనటువంటిది అని. అందుకని ఇక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు, మీరు అగ్నికారం చేసుకొని కూర్చున్నారని. అది చెప్పాల్సిన పని లేదు కదా. అది
అంత మహిమ దానికి ఉండబట్టే కదా ఆయన మహానుభావుడు చెప్పాడు, పవిత్రమైన మీకు నేను ఎలాంటి కథను వినిపించాలి, మీరంతా పవిత్రంగా ఉన్నారు, ఆత్మ పవిత్రంగా ఉండే వాళ్ళకి మాత్రమే మహత్తరమైనటువంటి కథను వినిపించాలి. ఆత్మ క్షోభంగా ఉండిన వాళ్ళకి వినిపించకూడదు. క్షోభం అంటే దుఃఖం కాదు, విపరీతమైనటువంటి ఆలోచనలు పెట్టుకో ఉంటారు బుద్ధిలో. ఆత్మశుద్ధి లేనటువంటి వాళ్ళు, మనశ్శుద్ధి లేనటువంటి వాళ్ళు, ఇంద్రియ శుద్ధి లేనటువంటి వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వినరు సరిగా, వాళ్ళకి ప్రయోజనమేమి చెప్పి. మహత్తరమైనటువంటి విచారం ఇవంతా కూడా. మీరు అడుగుతున్నారు, మహాత్ములైన రాజులు కథలను చెప్పమంటారా? ఏ కథ చెప్పమంటారు చెప్పండి. లేదా మహర్షుల కథలు చెప్పమంటారా? లేదా ధర్మార్థాలతో కూడినటువంటి పుణ్య పురాణ కథలను చెప్పమంటారా అని అడిగాడు. ఏ కథ చెప్పాలో చెప్పండి, మీకు ఏది కావాలా? ఇది పెద్ద లైబ్రరీ, మహాత్ముడు. ఆ లైబ్రరీ నుంచి ఏదైనా తీసుకొని చదవచ్చు మనం. ఆ మాట విని మునులందరూ ఎంతో సంతోషించారు. ఆయనతో, మునీంద్ర, మేము కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతాన్ని వినాలనుకుంటున్నాము. దాన్ని పూర్వం దేవతలు బ్రహ్మర్షులు పూజించారట. అది విచిత్రమైన పదాలతో నిండిన కథ, ఉత్తమ కథ, సూక్ష్మార్థాలతో నిండి ఉంది, న్యాయాలతో కూడి ఉంది, వేదార్థాలతో నిండి ఉంది, పుణ్యప్రదమై ఉంది, గ్రంథార్థాల్లో కూడి ఉంది, చక్కని పదాలతో నిండి ఉంది, శాస్త్ర విశేషాలతో నిండి ఉంది. దానిని వ్యాసమహర్షి పరమ అద్భుతంగా రాశారు. ఆ మహాభారతాన్ని జనమేజయుడు చేస్తున్న యాగ సందర్భంలో వైశంపాయన మహర్షి చక్కగా చెప్పాడట. అది చతుర్వేదాలలోని విశేషాలతో కూడింది. సంహితాం శ్రోతుమిచ్చామహ పుణ్యాం పాపభయాపహం. ఎంత అద్భుతంగా ఉంది. భారతము పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, పాప భయాలను పోగొడుతుంది, మనోహరంగా ఉంటుంది, వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. వినే కొద్దీ మీరు ఒక్కపారి వినండి, మళ్ళీ మీరు వెళ్ళి దాన్నే వినండి, కొత్తగా ఉంటుంది, మీకు కొత్త విచారం తెలుస్తుంది. అది ఊట లాగా. ఎట్లా ఊట అంటే లోపల నుంచి వస్తుంది నీళ్లు, కొత్త కొత్త నీళ్లు, నిలిచిన నీళ్లు కాదండి, తీసే కొద్దీ కొత్త నీళ్ళు వస్తున్నాయి. అది ఏమిటో ఇంకొక రుచిగా ఉంటుంది నీళ్లు. మళ్ళీ నీళ్లకు ఒకే శబ్దం, ఒకే నీళ్ళు అయినప్పటికీ రుచి రుచిగా ఉంటుంది. మహాభారతం అటువంటిది. భారతాన్ని వినటం వల్ల సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అటువంటి పుణ్యకథను చెప్పండి, మేము వినాలనుకుంటున్నాము అని ప్రార్థించారు. వినండి, నిద్రపోకండి. సూత మహర్షి శ్రీహరికి నమస్కరించి ఇలా అన్నాడు. ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతం ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తం సనాతనం. ఆది పురుషుడైన వాడికి నమస్కారము. ఆ ఆది పురుషుడే సర్వేశ్వరుడై ఉన్నాడు. ఆయనను స్తుతించిన తర్వాతే యజ్ఞాలలో హోమం చేస్తారు, ఆయననే ఆహ్వానం చేస్తారు. ఆయనే సత్యస్వరూపుడు, ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ, వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు, సత్తు అసత్తుల రూపమై ఉన్నాడు. స్థూల సూక్ష్మ జగత్తులకు ఆయనే సృష్టిస్తాడు. చాలా పూర్వుడై ఉన్నాడు, తరగని వాడై ఉన్నాడు, శుభరూపుడై ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, శ్రేష్ఠుడై ఉన్నాడు, దోషరహితుడై ఉన్నాడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేస్తాడు, చరాచర ప్రపంచానికి గురువై ఉన్నాడు. ఆ శ్రీహరికి నమస్కారం చేసి వ్యాసమహర్షి మనస్సు నుండి ఉద్భవించిన మహాభారతాన్ని మీకు చెబుతాను అని ఇలా ప్రారంభించాడు. ఈ కథను ఈ భూమిపై చాలామంది కవులు పూర్వమే చెప్పారు.
ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు, చెప్పబోతారు. ఇంకా చాలామంది ముందు 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 చెబుతారు. ఇదం తు త్రిషు లోకేషు మహత్ జ్ఞానం ప్రతిష్ఠితం. 3 లోకాలలోని విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠింపబడింది. అన్ని విజ్ఞానాలు దీంట్లో ఉంది. 3 లోకాలు. అందరూ దీన్ని విస్తారంగా చెప్పుకుంటారు, సంక్షేపంగా చెప్పుకుంటూ ఉన్నారు కూడా. ఇంత చిన్న కథలో చెప్పుకునేవాళ్ళు ఉన్నారు, 30 పేజీల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. వింత వింతగా చేస్తున్నారు, వింత వింతగా ప్రదర్శనలు చేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు, జానపద గీతల్లాగా పాడుతున్నారు, పాటలుగా పాడుకుంటున్నారు, కోలాటం వేసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి మహాభారతం మన జీవితంలో వినటం అనేది ఒక పెద్ద అదృష్టం మనకు. ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకరించబడి ఉంది. దివ్య మానుష ఆచారాలతో నిండి ఉంది. విద్వాంసులకు ఇష్టమైన ఛందస్సులతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాసమహర్షి స్నానం చేసి పరిశుద్ధుడై హిమాలయ పర్వతంలోని ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. తపోనిష్టలో ధర్మనిష్టతో మహాభారత కథను చూశాడు, యోగదృష్టిలో చూశాడు. అటువంటి యోగదృష్టి వ్యాసుడికి, విష్ణువే కదా వ్యాసుడు, వేరే కాదు. అట్ట చూడబట్టే మనకి ఇవన్నీ దొరికాయి. వెనకల అయిపోయింది చూస్తారు, ముందు జరిగేది చూస్తారు. ఇక్కడ రెండూ కాకోకుండా విపరీతమైనటువంటి పైలోకాలది కూడా చూస్తూ ఉంటారు. దానికి దీనికి సమన్వయం. త్రికాలం, 3 కాలాలు, త్రికోణం. పైలోకాలది, ఇక్కడలో వెనకది, నిన్నటిది, రేపటిది. నిన్నటిది, రేపటిది, భవిష్యత్ జరగబోయేది. ఈ 3 కూడా త్రికాల జ్ఞానం. జరగబోయేది ఏమిటి అంటే రేపటిది అనవచ్చు, జరగబోయే కాలం అని. దానికి 3 దృష్టిని చూసేటువంటి మహానుభావుడు యోగ సమాధిలో ఉండి పూర్తిగా చూశాడు. సృష్టికి పూర్వం అంతా చీకటితో నిండుంది, వెలుగే లేదు. అప్పుడు ఒక పెద్ద అండం పుట్టింది. అది ప్రజలను సృష్టించటానికే బీజం అయ్యింది. ఒక పెద్ద అండం, ఒక పెద్ద గుడ్డు పుట్టింది. ఆయనకి అట్లా అనిపిస్తూ ఉన్నది వ్యాస భగవానుడికి, తన యోగమాయతో, యోగ జ్ఞానంతో. యుగ ప్రారంభానికి ఆ దివ్య అండమే కారణము. పరమాత్ముడి సృష్టి అది. ఎవరో మనం అంటామా, విత్తు ముందు పుట్టిందా, చెట్టు ముందు పుట్టిందా? ఇది ఒక పెద్ద ఏదో లాజిక్గా మాట్లాడుతూ ఉంటాం మనం. చెట్టు ముందు పుట్టిందా, విత్తు ముందు అండమే పుట్టింది ముందు. స్వామి కృప అది. ఆ సృష్టి వాడితోనే అవుతుంది కదా, ఎవరితో కాదు. దానిలోనే సత్యస్వరూపమైనది, జ్యోతిరూపమైనది, సనాతనమైనది అయినటువంటి బ్రహ్మము అంతర్యామి రూపంగా ప్రవేశించింది. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావించటానికి శక్యం కానిది. మొట్టమొదటనే బ్రహ్మము లోపల పుట్టింది. అంతటా సమత్వం పొందినది, అవ్యక్తమైనది, సూక్ష్మమైనది, కారణమై ఉంది, సదాత్మకమై ఉంది. దాని నుంచే హిరణ్యగర్భుడు పుట్టాడు. ఆయనే ప్రథమంగా దేహాన్ని ధరించినవాడు, ప్రజలను పాలించే ప్రభువు. తర్వాత బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు పుట్టారు. ఆ తర్వాత మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రచేతసుడు, దక్షుడు 7 పుత్రులు పుట్టారు. తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఆ తర్వాత ఋషులకు తెలిసిన పురుషుడు పుట్టాడు. విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీ దేవతలు పుట్టారు. చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవాలి మనం. ఎట్లా పుట్టారు అంటే, ఈ అండం అక్కడి నుంచి పుట్టింది, బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, బ్రహ్మర్షులు కూడా పుట్టారు. రాజర్షులు పుట్టారు.
లోకసాక్షి కాలైనటువంటివి, లోకసాక్షి కాలైనటువంటి కారులైనటువంటివి ఏమిటి? నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు, అబ్బో ఇవన్నీ పుట్టాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు మొదలైనవి అన్నీ క్రమంగా పుట్టుకొచ్చాయి. పూర్వం నుండి ఇప్పుడు కనిపించే ఈ జగత్తంతా మళ్ళీ యుగాంతంలో లయించిపోతుంది. ఇవన్నీ కనిపించేదంతా కూడా మళ్ళీ అంతా లయించిపోతుంది. మళ్ళీ క్రొత్త ఋతువు అంటే వసంత ఋతువుకు వచ్చేసరికి చెట్లు చిగురించడం కనిపిస్తాయి కదా మనకు. ఇప్పుడు పుట్టినటువంటి ఆకులన్నీ పోతాయి. ఇప్పుడు వసంత ఋతువు కనపడుతున్న అద్భుతంగా ఉంటాయి అవి చూడటానికి. అవి మళ్ళీ 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 కింద పడిపోతాయి, రాలిపోతాయి, మళ్ళీ పుడతాయి. అలాగే యుగాల ప్రారంభంలో పూర్వయుగాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి మనకు. ఏవమేతదనాద్యంతం భూత సంహారకారకం అనాది నిధనం లోకే చక్రం సంపరివర్తతే. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణుల సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. దేవతల సృష్టి 36,333 అని చెప్పబడ్డది. దివహపుత్రుడు, బృహద్బానుడు, చక్షుడు, ఆత్మ విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. ఈ పేర్లన్నీ పూర్వం సూర్యుడికి సంబంధించినవై చెప్పబడ్డాయి. వీరిలో రవి శ్రేష్ఠుడు, ఇతడే మహ్యుడు. ఈ రవి యొక్క పుత్రుడు ఈ దేవభ్రాష్టుడికి, అతడికి సుబ్రాట్టు పుట్టాడు. సుబ్రాట్టుకు పుట్టిన 3 కొడుకులు బాగా చదువుకున్నారు. అంటే ఈ సుబ్రాట్టుకు పుట్టినటువంటి 3 కొడుకులు బాగా తపస్సు చేసుకున్నారు, చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు. వారికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఆ 3 దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. వీరిలో దశజ్యోతికి 10,000 మంది పుత్రులు ఉన్నారు. అంటే వాళ్ళ సంకల్ప మాత్రంతో పుత్రులు. మనకు అనుకోవచ్చేం గాలికి పుట్టారా అని. సంకల్పంతోనే పుత్రులు పుడతారు వాళ్ళకి. అయోనిజులు అని కూడా చెప్తారు వాళ్ళకి. అంటే అందరూ పొట్ట నుంచి పుట్టరు, కొంతమంది మాత్రమే సంకల్పానుసారంగా జరిగేటువంటిది. ఇంతమంది పుత్రులు వాళ్ళ ఇష్టం అంతే, కంటి నుంచే కూడా ఎట్లా పుడతారు. ఆ విధంగా ఆ శక్తి ఉండింది అప్పటికి. ఎట్లా ఉండిందంటే ఆకాశ మార్గంలో తానే వెళ్ళిపోయేవారు కూడా. అతడికి 10 రెట్లు అనగా శతజ్యోతికి 1,00,000 మంది పుత్రులు ఉన్నారు. అతడికి ఇంకా 10 రెట్లు అనగా సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు ఉన్నారు. వారి నుండే ఈ కురు వంశం అవతరించింది, యదు వంశం అవతరించింది, భరత వంశం అవతరించింది, యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇంకా చాలా వంశాలు అవతరించాయి. అప్పుడే ప్రాణుల ప్రాణాలు కూడా, సృష్టి పరంపర కూడా ఎంతో విస్తరించింది. అప్పుడప్పుడే పుట్టాయి. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ఈ సృష్టినంతా చూశాడు. ప్రాణుల నివాస స్థానాలను చూశాడు. ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞానంతో కూడిన యోగము, వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా కూడా వ్యాస మహర్షి చూశాడు దివ్య జ్ఞానంతో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.